ఇప్పుడు వీళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళ సమస్యలని ఇంకా టైం సరిపోదు. పరిష్కరణ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఈయన ఈ ప్రజాభవన్ దగ్గరికి ఈయన ప్రజా దర్బార్ అని పెట్టుకునే కాడికి ఎన్నిసార్లు వచ్చిండు? అదేదో ఫస్ట్ దాన్ని ఓపెన్ వచ్చింది ఒకసారి 2 సార్లు 2 సార్లు వచ్చిండు. అదే అక్కడికి రోజు కొన్ని మంగళవారము శుక్రవారము కొన్ని 100 మంది వస్తారు. అక్కడికి అధికారులు ఏం చెప్తారు, అలా ప్రాబ్లం ఇంతవరకు 6 నెలలు గడిచిపోతుంది. దాదాపుగా 6 నెలల కాలంలో ఇంతమంది సమస్యలు తీరినాయి అక్కడికి వచ్చిన వాళ్ళవి. నేను చూస్తున్నా ఒక అతని పేరు ఉంటుంది అక్కడ. అతను ఆ ప్రజా దర్బారు ప్రజా భవన్ కాడికి ప్రతిరోజు ప్రతి సోమవారం ప్రతి మంగళవారం వస్తారు. ఏమైందన్నా మీ సమస్య తీరిందా అన్న, ఏమైందన్నా మీ సమస్య, ప్రతిరోజు వస్తారు ఏమైందన్నా అంటే, అన్న వస్తున్నా, వచ్చినప్పుడల్లా ఆడికి పోతున్న అప్లికేషన్ ఇస్తున్నా, రాసుకుంటారు నాకు మెసేజ్ వస్తుంది, వాళ్ళు రాసుకుంటారు నాకు మెసేజ్ వస్తుంది, కానీ నాకు ఎలాంటి అది ఇంతవరకు నా ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతలేదన్న. నేను 6 నెలలు అవుతుంది నేను తిరగబట్టి ఇక్కడికి, కానీ నా ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది అని. ఎలాంటి ప్రాబ్లంకైనా ఆ ప్రాబ్లంకి సంబంధించి అధికారి ఉంటాడు. ఎంఆర్ఓ కానీ, సర్పంచ్ కానీ, సర్పంచ్ మీద జెడ్పీటీసీ కానీ, వీళ్ళందరితో కూడా కాకపోతే కలెక్టర్ కూడా కానీ, వీళ్ళందరి ఉండగా ఆయన ప్రజాభవన్కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? వీళ్ళందరూ ప్రజల కోసమే కదా వీళ్ళున్నది. వీళ్ళెందుకు మరి ప్రజల దగ్గర అధికారుల దగ్గర చెప్పుకునే ప్రయత్నం చేయలేదు ఆయన? అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడికి వస్తే మాకు సీఎం కలుస్తాడు, మాకు డిప్యూటీ సీఎం కలుస్తాడు, మా బాధ కొంచెం తీరుతుంది, ఏదో ఇది ఎమ్మెల్యేలు ఎంపీలు మాకు కొద్దిగా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంటుంది, మా ప్రాబ్లం ఏందో కొద్దిగా తొందరగా తీరే అవకాశం ఉంటుంది, ఇక్కడికి వస్తారు. కానీ అక్కడ ఏమీ లేదు, శూన్యం. అతను ఏం చేస్తాడు, టిఫిన్ పెట్టుకొని ఆయన బాధంతా చెప్పుకుంటూ ఒక 6 నెలల నుంచి చెప్పుకుంటుండే బాధ రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు ఆయన బాధ తీరలేదు. అసలు మొన్న చూస్తే నాకు మస్తు బాధ అనిపించింది. నేను మొన్న శుక్రవారం రోజు చూస్తే, అన్న తీరిందా అన్న బాధ, ఏమైంది ప్రాబ్లం సాల్వ్ అయింది అంటే, అన్న తీరలేదన్న. ఉంటాయి మా ఛానల్లో ఉంటాయి చూడండి, అది అతన్ని ట్యాగ్ చేసి పెడతాము. అసలు చాలా ఘోరం అసలు అయినది. ఎందుకో అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత ప్రాబ్లం సాల్వ్ కానీ మీరు ప్రజా దర్బార్ పెట్టుకుని ఏమిటికి, ప్రజా పాలన అనడం ఏమిటికి, ఇదైతే చాలా దారుణం అండి. ప్రజలారా, ప్రజాభవన్కి వచ్చిన వాళ్ళు, మా ఛానల్ త్రోలో ఒకసారి మాట్లాడిన వాళ్ళు, మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎన్నిసార్లు విజిట్ అయినా కానీ వాళ్ళు పట్టించుకునే విధానం ఎట్లుందో కామెంట్స్ రూపంలో మీరు ఒక కింద మీ నెంబర్ పెట్టండి. మళ్ళీ ఎన్నిసార్లు పోయారో మేము తట్టి మరీ మీ ప్రాబ్లం లేవనెత్తుతాము. అందుకే మీకోసమే మేము ఉన్నది. మా నెంబర్కి కామెంట్ చేయండి. మీ నెంబర్ ఏమైనా ఉంటే మాకు కాల్ చేసి చెప్పండి. మీకు ఎన్నిసార్లు వచ్చారో, అధికారులతో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఇవి కూడా మీ అంతలో మీరు చెప్పుకుంటే తప్ప, మీ వాయిస్ విననెత్తే తప్ప ఎవరు వచ్చి చేయరు. ఇది ఒకసారి మీరు గమనించండి. ఒకసారి మన ఛానల్కి వచ్చి ఈ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను లేవనెత్తండి. ప్రజా దర్బార్కి పోని ప్రాబ్లమ్స్ కూడా ఎవరితోనైతే కూడా తెలియదు కదా, మనం చూపిద్దాం, ప్రజా వాయిస్ మనం చూపిద్దాము. ఒకసారి ఈ ఛానల్ ఎవరికో తొత్తుగా బిహేవ్ చేసే ఛానల్ కాదు, ఎవరికో కొమ్ము కాసే ఛానల్ కాదు. ఇది ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని పనిచేసే ఛానల్ కాదు. ఇది ఎవరి దగ్గర వాడు చెప్తే వినే ఛానల్ కాదు. ఇది ప్రజల కోసం పుట్టిన ఛానల్. ఇది ప్రజల కోసమే పనిచేసే ఛానల్. పెద్ద ఛానల్స్ ఎన్ని ఉన్నా కానీ ఇలాంటి కింది స్థాయి వాయిస్ ఎవరు పసిగట్టరు. వాళ్ళ కోసం మేము పనిచేస్తాం. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ కోసమే మేము పనిచేస్తాం.